విధి అనేది ఇప్పటి వరకు ఎవరూ చదవలేకపోయిన పుస్తకం. ఎవరికి తెలుసు నువ్వు ప్రతీకారం తీర్చుకునే రోజున నేను నీతో ఉంటానో లేదు. కానీ ఒక్క విషయం గుర్తుంచుకో, నేనెప్పటికీ నీతో ఉంటాను. ఇక నీ ప్రతీకారానికి మార్గం నా ప్రతీకారంతోనే మొదలవుతుంది. కాబట్టి నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాల్సిందే. అపయాశ నాస్తి వికల్ప అంటే ఓటమి సరైన ఎంపిక కాదు. అపయాశ నాస్తి వికల్ప. మీ అదృష్టంలో పెద్ద మార్పు ఉంటుంది. కొత్త స్నేహితుడి రాకతో కాసుల వర్షం కురుస్తుంది. శుభం కలుగ్గాక. బావగారు, ఈరోజు ఇండియా పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్ ఫుల్గా సంపాదించవచ్చు. డబ్బుల కోసం ఇంకో లాకర్ ఆర్డర్ చేయాలా? అరే ఎర్రిపోక లాకర్ వదిలే. ఈరోజు సంపాదన తర్వాత బ్యాంక్ ఓపెన్ చేయాలరా. బ్యాంక్. ఆ చౌదరి గాడు ఉన్నాడు కదా, వాడే మన బ్యాంకు తాళం. హరి ఓం హరి ఓం. వై బావగారు, ఆ చౌదరి మీద ఎందుకంత నమ్మకం మీకు? మన దగ్గరికి వచ్చే వాళ్ళలో ఈ మనిషి కొంచెం తేడాగా ఉన్నాడు. అవే ఈ చౌదరి గాడే మన దగ్గరికి వచ్చాడు. మనం ఏమన్నా వెళ్ళామా? వాడే స్వయంగా వచ్చాడు. పైగా నవ్వుతూ నవ్వుతూనే 7 లక్షలు ఓడిపోయాడు వాడు. బాగా బలిసిన పార్టీరా. నేను కూడా కనుక్కున్నానులే. అదేరా మన క్రికెట్ చీఫ్ ఉన్నాడు కదా, ఏం పేరు వాడి పేరు? అదేరా అదే మ్యాచ్ ఫిక్సింగ్ లో ఇరుక్కున్నాడు కదా, అతని పేరేంటి? రాహుల్ చౌదరి. వాడి మేనల్లుడెవడో ముంబైలో ఉన్నాడట. అరే పక్కా వాడు వీడియో అయి ఉంటాడు. అందుకే వాడికి లోపలున్న బొక్కలు లొసుగులు అన్నీ తెలుసు. నిజమే బావగారు, గుచ్చుకుంటుందని తెలిసి కూడా మీరు పెరట్లో ఉన్న ముళ్ళకొమ్మతో ఎందుకు తీసుకుంటున్నారు? పెయిన్ఫుల్. అతని విజయంతో మనకు వచ్చేది నష్టం మాత్రమే, అది మీకు తెలుసు కదా. అరే నీ గంజాయి కొట్టి కొట్టి మైండ్ దెంగిందారా? అది బావా, ఆ పైవాడు నీకు బుర్ర పెట్టుంటే నా కుర్చీలో కూర్చునేవాడు. ఎర్రిపోక. చూడు, మనిషిని అంచనా వేయటంలో నేనింతవరకు తప్పు చేయలేదు. పైగా ఈ విషయంలో అస్సలు చేయను. ఎదుటివాడి లాభంలోనే మన లాభాన్ని వెతుక్కోవడానికి ప్రయత్నించు. అర్థమైందా? ఏంటి విషయం? నర్వస్గా ఉన్నావా? ఐ మీన్ జస్ట్ కొద్దిగా. అస్సలు అవ్వకూడదు. నీ కాన్ఫిడెన్స్ తప్పకుండా నాకు చాలా అవసరం. నా ప్లాన్కి అవసరం. ఫోకస్ చేయాలి నువ్వు. అప్పుడే అందరి ఫోకస్ నీ మీద ఉంటుంది. నీ మీద నమ్మకం పెట్టచ్చు కదా? Of course. నాకు తెలుసు. ఇంకొక విషయం, ఎప్పుడైనా ఎవరితోనైనా ప్రమాదం అనిపిస్తే వెంటనే వెళ్ళిపో. నా గురించి ఆలోచించొద్దు. నిన్ను నువ్వు కాపాడుకో. అండ్ రాజుగండి కూడా. వాడు చాలా అమాయకుడు. ఓకే? గుడ్. ఇప్పుడే మా విలేకరుల నుంచి అందిన సమాచారం ప్రకారం పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ జైలు నుంచి తప్పించుకుని పారిపోయాడు. పాకిస్తాన్ ప్రభుత్వం అతన్ని తన దేశానికి తిరిగి తీసుకువెళ్ళడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. ఈ పర్వేజ్ ముషారఫ్ పారిపోయాడు మనల్ని ఇరికించి. అబ్బా, ఇప్పుడు ఏం చేద్దామన్నా? దీన్ని మనం ఎడిట్ చేసి తీసేయలేమా? నేనేమన్నా సూపర్ మ్యాన్ ఏంటి? అరగంట మాత్రమే మిగులుందన్నా. సరే, ఇది ఏ టైంలో వస్తుంది? ఎంతవరకు ఉంటుంది? ఇది వస్తుంది 7:30 మొత్తం 1 నిమిషం పాటు టీవీలో ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి రాజు? అన్నా, 7:30కి 1 నిమిషం పాటు మ్యాచ్ బంద్ చేయమంటావా? పిచ్చి పట్టిందా నీకు? ఏం మాట్లాడుతున్నావు? పర్ఫెక్ట్ ఐడియా. కరెక్ట్గా 7:30కి.
బావా సూరి సార్ నమస్కారం. నమస్కారం నమస్కారం. రావడంలో లేట్ కాలేదుగా? అరే అలాంటిది ఏం లేదు ఇక్కడ, ఇది మీ దర్బారేగా. పైగా ఓ మాట చెప్పనా, మీరు లేకుండా మ్యాచ్ మొదలవదు కదా. అది సరే చౌదరి గారు, ఈ రోజు మీరు క్యాష్ లో డీల్ చేద్దాం అనుకున్నారు కదా. క్యాష్లో డీల్ చేద్దాం అనుకోవడం కాదు, క్యాష్తోని డీల్ చేస్తున్నాను. ఆలియా నా గర్ల్ ఫ్రెండ్, మై లక్కీ చామ్. మీ డబ్బుల్ని తనతోనే ఢిల్లీ నుంచి తెప్పించాను సూరి గారు. హలో మిస్టర్ సూరి. హే హలో హలో. హౌ ఆర్ యు? మీరు వచ్చిన తర్వాత ఇక మొత్తం అంతా శుభప్రదంగానే ఉంటుంది. మీకు ఏ అవసరం ఉన్నా సరే ఈ సేవకుడు ఉన్నాడు. ప్రస్తుతం విస్కీ ఆన్ ది రాక్స్ ప్లీజ్. బంటి, మేడం గారికి విస్కీ. మై సెల్ఫ్ బంటి, బంటి తివారీ, ఫుల్ నేమ్, ఫ్రమ్ గోరఖ్పూర్, ఉత్తరప్రదేశ్, ఇండియా. బామ్మర్దికి బావని, సూరి సార్కి బామ్మర్దిని. బంటి చెప్పండి. మేడం కోసం ఒక విస్కీ. ఇదిగో నాకు ఇలాచి తీసుకురా. ఇన్అప్రోప్రియేట్. ఇంగ్లీష్ లో మాట్లాడాలని తపన. సరే చౌదరి గారు, బ్యాగ్ ఏదో చాలా పెద్ద తీసుకొచ్చారు, చూస్తుంటే గెలుద్దామని ఫిక్స్ అయినట్టున్నారు. ఇది నా లక్కీ బ్యాగ్ సూరి సార్. ఈ రోజు వరకు దీన్ని ఖాళీగా వెనక్కి తీసుకెళ్లలేదు. ఏం చెప్పారండి మీరు? ఎక్కడ కూర్చుని, నేను ఇప్పుడే వస్తాను. బంటి Shall we? చౌదరి గారు, యా చెప్పండి. మీరు పుట్టుకతోనే బంగారు రాజు. మీకు బెట్టింగ్ నేర్పడం అంటే ఆకలితో ఉన్న సింహానికి వేట నేర్పటమే. రైట్? రండి రండి. పద. చౌదరి గారు, యా తప్పుగా అనుకోకండి, ఇక్కడికి వచ్చిన ప్రతి కొత్త ఆటగాడికి నేను రూల్స్ చెప్తూ ఉంటాను. సూరి సార్, ఈ క్లబ్ మీది, రూల్స్ మీది. మీ పంజరంలోకి వచ్చేసాంగా, మీరు ఎలా చెప్తే అలా నడుచుకోవడమే. చూడండి, మా ఈ ఓఎస్ఎస్ క్లబ్ మెరట్ లో ఉన్న ఇక్కడ రూల్స్ అన్ని ఇంటర్నేషనల్. ఆహా. అవును మరి. మ్యాచ్ ఇప్పటి నుంచి సరిగ్గా 10 నిమిషాల్లో మొదలవుతుంది. ప్రతి ఓవర్ మొదలవటానికి ఎగ్జాక్ట్లీ ముందు మీరు బెట్ పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ బౌలర్ రన్నింగ్ మొదలవగానే అక్కడ బెట్టింగ్ కౌంటర్ క్లోజ్ అవుతుంది. మా తరఫు నుంచి బుకీ ఎప్పుడు